జనతా పార్టీ జిల్లా రథసారథి గౌరవనీయులు పెద్దలు డాక్టర్ నాగం వసతిరెడ్డి గారు జిల్లాధ్యక్షులుగా ఒకసారి ఓకే ధన్యవాదాలు. జిల్లా ఇన్ఛార్జి గారు రూడాల కిషన్ గారికి ధన్యవాదాలు. నమస్కారం వచ్చినందుకు 26వ వార్డు కార్పొరేటర్ రేవతి ఓకే సీనియర్ ఇన్ఛార్జ్ గారు సీనియర్ నాయకులు ఇంత రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క 1 టౌన్ ఇన్ఛార్జి పెరిగే నరసింహ గారికి నమస్కారాలు. రావెల్ల రాజమ్మ ఇక్కడ పిలవగానే తెలిసి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మాజీ కౌన్సిలర్ వారికి కూడా నమస్కారాలు. జిల్లా అధ్యక్షుల వారు మా యొక్కని స్వీకరించాల్సిందిగా లేదు లేదు మీరు మాకు అతిథులు. మాతభాషకి యాదన్న ఇచ్చారు జిల్లా ఇన్ఛార్జి గారు ముత్యారావు గారు చెప్పినా కదా రేవతి గారు బలరాం గారు కొన్ని కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. రావేళ్ళ కాశమ్మ గారు మహిళా ముఖ్యంగా అధ్యక్షులుగా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. నీకు ఎందుకు నీకు అవుట్పుట్ కనపడ్డప్పుడు చెప్తాను కదా, డోంట్ వరీ. వాయిస్ వచ్చిన వాయిస్ కట్ చేసి అంటే ఇప్పుడు మీరందరూ ఏంటంటే ఆర్గనైజర్ నర్సరీ ఆర్గనైజేషన్ వస్తాడు అంటే ఇట్లా కార్పొరేటర్ ఆర్గనైజేషన్ ఇది గెస్ట్ ఆయన ఆర్గనైజర్ అని ఆర్గనైజర్ పని అయిపోతాయి. बोलो भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. नमो पार्वती नमो पार्वती हर हर महादेव शंभो शंकर, महादेव शंभो शंकर, महादेव शंभो शंकर. అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం.
ముఖ్యంగా మహిళలకు. ఎందుకంటే అందరికీ నమస్కారం. ఇప్పుడు ఎలక్షన్ సీజన్, మీ అందరినీ పరిచయం చేసుకోవడానికి మీ అందరినీ కూడా అధ్యక్షుల వారు పరిచయం చేసుకోవడం, మీరు కూడా పరిచయం చేసుకోవడానికి అందరూ కూడా పిలవడం జరిగింది. దూడల వృక్షం గారు నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా వారు కూడా వచ్చారు. ఇది ఇప్పుడు ఎలక్షన్ కాదు, మన కోట్ల అంతకన్నా లేవు కాబట్టి మీ అందరినీ కూడా ఒకసారి పరిచయం చేసుకుని అందరితో మాట్లాడాలని చెప్పేసి బూతుల అధ్యక్షులను, బూతుల ఇన్ఛార్జీలను, బూతు డిఎల్ఏ స్కూలను మీ అందరినీ కూడా పిలవడం జరిగింది. 26, 27, 28, 12, 29 ఇట్లా కూడా అందరూ కలిసి మనం ఒకసారి కూర్చున్నామని చెప్పేసి మీ అందరితో కలిసి మాట్లాడితే మనందరం కూడా పంచుకుంటాం. ఎందుకంటే కష్ట సుఖాలు ఒకసారి మాట్లాడుకున్నాం అని చెప్పేసి మీ అందరికీ చూడడం జరిగింది. ఈలోపు దీంతో పాటు జిల్లా అధ్యక్షుల వారిని, తర్వాత ఇన్ఛార్జి గారిని కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ఛార్జి మన వన్ టౌన్కు క్రికెట్ నరసింహ గారు వీళ్ళందరినీ కూడా దీంతో జిల్లా అధ్యక్షుల వారు మాట్లాడుతున్నారు. జిల్లా అధ్యక్షుల వారు గారిని ఈ యొక్క కార్యక్రమం తీసుకోవాలి. ఒక ఇంటరాక్టివ్ సెషన్ ఇట్లా అందరూ మాట్లాడుతున్నారు. మొదటిగా అక్కడపల్లి బలరావు గారు మాట్లాడాల్సిందా? ఇక్కడ పోటీ చేసేటువంటి వాళ్ళు మా అందరికీ నమస్కారం. ముందుగా పెద్దలు డాక్టర్ నాగలక్ష్మిరెడ్డి గారు జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ముత్తాలరావు గారు, నల్లగొండ ఇన్ఛార్జ్ దూడల వృక్షం గారు, వెల్కముని కుమార్ గారు, ఆవుల మధు, ఈశ్వర్, అదేవిధంగా నర్సన్న, మహేష్, యాదగిరి గారు, కాశక్క, మరి మిత్రులందరికీ కూడా మీరు చేరిన ఉదయ కుమాంజలు. ఈ కార్యక్రమం విషయం ఏంటంటే, ఇక్కడ జరుగుతున్నటువంటి 12, 26, 27, 28, 29 వార్డులో మన ఓల్డ్ సిటీకి సంబంధించిన బస్సు కాబట్టి నిన్న మా అధ్యక్షుల వారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మన యొక్క ఓల్డ్ సిటీ భాగంలో ఉన్నటువంటి కార్యకర్తలు, బిఎల్ఓ 2లు, అదేవిధంగా పోటీ చేసిన అభ్యర్థులు కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మనకి ఏంటంటే, పార్టీ ఇంతకుముందు ఓల్డ్ సిటీ అంటే బీజేపీ ప్రాంతం తన అందరికి తెలిసిన విషయమే. మన అందరం కూడా ఈ పార్టీ ఎందుకు వెనుకపోతుందనే విషయంలో ఈరోజు అధ్యక్షుల వారు మన గురించి మనకు చెప్తారు. ఎందుకనంటే గతంలో అన్ని వార్డులు కూడా బీజేపీ ఉండేది. ఇక్కడ మన ప్రభావం తగ్గింది. అంటే ఇప్పుడు ఏదో ఎలక్షన్ ఉన్నట్టు కాదు, ఇప్పటి నుంచే మనం ఎట్లా చేయాలి. ఎందుకనంటే వేరే రాష్ట్రాలలో చూస్తే బీహార్ అయితేంది, ఒరిస్సా అయితేంది, మన జరిగిన బెంగాల్ అయితేంది, అంతటా కూడా నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి భాగంలో మరి మన తెలంగాణలో కూడా ముందు భవిష్యత్ కార్యాచరణ మన యొక్క పెద్దలు అధ్యక్షులు నాగం రెడ్డి గారు కూడా నల్గొండ టౌన్ని ఏ విధంగా, అది ముఖ్యంగా ఓల్డ్ సిటీకి కూడా ఏ విధంగా అభివృద్ధి పరచాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న కార్యకర్తలు, సీనియర్ కార్యకర్తలు కూడా తన బలంగా ఉన్నటువంటి ఈ యొక్క బీజేపీని మళ్ళీ పుంజుకురావాలని చెప్పేసి అన్నగారు తన నిన్న చెప్పినట్టు మాకు కూడా తన మంచిగా నచ్చింది. ఎందుకంటే పూర్వవైభవం తీసుకుంటా నేను మీకు ఆ భరోసా ఇస్తున్నా అని చెప్పేసి చెప్పడం చాలా సంతోషకర విషయం. ఎందుకంటే మనం ముందు కూడా బీజేపీని పాత పూర్వం ఎలా ఉందో ఆ విధంగా మనం తీసుకురావాల్సిన అవసరం మన అందరి మీద ఉండదు కాబట్టి ఆ విధంగా మనం ముందుకు పోవాల్సింది. అదేవిధంగా పెద్దలు మా అజ్ఞాచార్య గారు కూడా వీరికి కూడా వచ్చినందుకు అటువంటి వారు వాళ్ళ కింద నేను చాలా చిన్న శిష్యుని నేను వాళ్ళకి. అదేవిధంగా వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ అనుభవాలు కూడా చాలా ముఖ్యంగా ఉంటాయి కాబట్టి మీరు కూడా మీ సలహా సూచనలు ఏ విధంగా పోవాలి. ఈ యొక్క ఓల్డ్ సిటీలో మనం ఈసారి బీజేపీని ప్రభావితం చేసి మనం అందరం కూడా వచ్చి తన నాయకత్వంలో అందరం పనిచేసి మన అన్నకు మన యొక్క కమలం పువ్వు ఏందనేది చూపించి బీజేపీ ముందు బాగా విస్తృతంగా పాత విధంగా ఎట్లుందో ఆ విధంగా పోవాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున 27వ కార్పొరేటర్ అభ్యర్థిగా నేను మీ అందరికీ కూడా వెళ్ళలా నేను కూడా నా సహకారం ఉంటుందని చెప్పేసి హృదయపూర్వక నమస్కారం. నేను పోటీ
అందరికీ నమస్కారం. పాతబస్తి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు, శ్రేయభిలాషులకు, అమ్మలకు, అక్కలకు అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు. మంచి వాతావరణంలో దేవాలయం దగ్గర స్వామివారి ఆశీస్సులతోటి నిండు కుండలాగా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరినీ కలవడం కూడా ఒకసారి సంతోషం కలిగిస్తుంది. మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఇంకా గతంతో పోల్చుకుంటే పరిస్థితులు భారతీయ జనతా పార్టీ జెండా ఈ పాత బస్సులో ఎగరేయాలని ఆకాంక్షతోటి మొన్న జరిగినటువంటి కార్పొరేటర్ ఎలక్షన్లతో పాటు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లను కూడా మనం చూసాం. ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేవు. ఇప్పుడు అందరం కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో దేవాలయ సన్నిధిలో మనందరం ఒకసారి కలిస్తే బాగుంటుందని అధ్యక్షుల వారు మాకు సూచన చేయడం, మీ అందరినీ కూడా కుటుంబ సభ్యులందరినీ కూడా కలవడం కూడా మాకు ఆనందం కలిగిస్తుంది. ఇంకా రానున్నటువంటి భవిష్యత్తులో అనేక కార్యక్రమాలను కొని పార్టీ ముందుకు పోయేటువంటి నిర్మాణం కోసం అధ్యక్షుల వారు ఒక కంకణబద్ధుడై ముఖ్యంగా ఈ నల్గొండ పట్టణం పూర్తి స్థాయిలో కాకుండా ముఖ్యంగా పాత బస్సు అంటే బీజేపీ కంచుకోట, ఈ కంచుకోటను పునర్వైభవం తీసుకురావాలని ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ కూడా ప్రతి డివిజన్లో కూడా అంటే మనకు వార్డ్ అంటే అర్థమవుతుంది, ప్రతి వార్డులో కూడా భారతీయ జనతా పార్టీ జెండా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవాలనే ఆకాంక్షతోటి వచ్చే 4 ఏళ్ల ముందే ఇప్పుడే ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ మీ అందరినీ ఒకసారి కలిసి ఇంట్లో కలిసి పూజ చేసి దేవాలయ దర్శనం చేసుకొని పోవడం బాగుంటుందని చెప్పి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. ఇక మీ అందరికీ కూడా నేను ఒకటే విన్నవిస్తా ఉన్నాను, మీ కష్టాలలో సుఖాలలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా వెన్నంటే ఉంటూ వస్తున్నాం. ఇకపైన కూడా అంతకు మించి సేవలు అందించడానికి అధ్యక్షుల వారు ఎలాంటి ఇబ్బందులున్నా, ఎలాంటి సమస్యలున్నా కుటుంబ సభ్యుల పరంగా కానివ్వండి, మన దగ్గర ఉన్నటువంటి బజార్లో కానీ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అధ్యక్షుల వారు మన పండగ నిలబడతారు. ముఖ్యంగా ఇక్కడ రాజకీయ ప్రస్తావన దేవాలయాలు చేయవచ్చో చేయకూడదో తెలియదు, కానీ మనం పెట్టింది రాజకీయ మీటింగే కాబట్టి అత్త సొమ్ము అల్లుడు దానం సొమ్మకొండ సోమకొండ అయింది. పంపించేదేమో నరేంద్ర మోడీ గారి డబ్బులు. ఇక్కడ జరుగుతున్న ప్రచారం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం మేమే చెప్పదలుచుకుంటున్నామని చాలామంది మాట్లాడుతూ వస్తున్నారు. అరే ఇక్కడ లైట్ బుక్ దానికి మన ఇంట్లో వచ్చేటువంటి ప్రతి రేషన్ బియ్యం దాంట్లో కూడా ఉప్పు, నిప్పు, పప్పుతో పాటు అన్నీ కూడా నిప్పు అంటే గ్యాస్ సిలిండర్, ఉప్పు పప్పు అంటే రేషన్ షాపు, ప్రతి దీపం అంటే లైటు, ఇవన్నీ కూడా మన కుటుంబ సభ్యులకు సంబంధించినవి. ఇవన్నీ కూడా మన ఇంటికి చేరుతున్నాయంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు పెడుతున్నటువంటి సంక్షేమ పథకాలే. కానీ సొమ్మకొంది సోమకొంది అన్నట్టు అదే నరేంద్ర మోడీ గారి ఫోటో కనీసం పెట్టుకోకుండా రేషన్ షాపుల కాడ రేవంత్ రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని పెట్టుకుంటూ పోతా వస్తున్నారు. కానీ నరేంద్ర మోడీ బొమ్మ పెట్టడానికి తనకి ఇబ్బంది ఉంది. రేషన్ కార్డు ఇంతవరకు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఆ రేషన్ కార్డుల మీద మన బొమ్మ పెట్టాల్సి వస్తుందేమని, నరేంద్ర మోడీ గారి బొమ్మ పెట్టాల్సి వస్తుందని రేషన్ కార్డు ఇస్తలేదు. కరోనా కష్టకాలం నుంచి ఆ పైన గడిచినటువంటి అనేక సందర్భాలలో కూడా నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను, అనేక భద్రతాపరమైనటువంటి అంశాలను కూడా పాతబస్తి వాసులకు సుపరిచితమే. ఇక చెప్పాల్సిన పని లేదు. కానీ ఇవంతా కూడా గతం గడిచిపోతూ వస్తుంది. జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా పాత బస్తీలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడానికి మీ సలహాలు, సూచనలు కూడా తీసుకోవడానికి అధ్యక్షుల వారు ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. నేను సమయభావంతో ఇక్కడ వేదికలు ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యుల పేరు ప్రస్తుతంగా తీసుకురాలేకపోయినా అధ్యక్షుల వారు మన దగ్గరికి అనేక పర్యాలు వస్తూ పోతా ఉన్నారు. కుటుంబ సభ్యులను కలవాలన్నదే వారి యొక్క లక్ష్యం. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా నిర్మాణం చేయడానికి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులతో పాటు మన ఉన్నటువంటి బంధువర్గాన్ని అందరినీ కూడా కలుపుకొని భారతీయ జనతా పార్టీ కంచుకోటను మళ్ళొకసారి పునర్వైభవం తీసుకురావడానికి అధ్యక్షుల వారు నాగం వర్షిత్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది. భవిష్యత్తులో మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఎంత గొప్పది అని అంటే, మొట్టమొదటి ప్రారంభం ఓపెనింగ్ మనకు 27వ వార్డులో మన సట్టు రేవంతి బలరామన్న గారిని గెలిపించుకొని నల్గొండల పాత బస్సులో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసాం. ఈ జెండా క్రమక్రమంగా నల్గొండ పాత బస్తీ పట్టణమే కాకుండా 1 టౌన్ 2 టౌన్ అని కాకుండా 48 వార్డులలో కూడా అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని రేపు మేయర్ పీఠం మీద ఈ పాత బస్తీ బిడ్డనే ఉండాలనేది కూడా మా ఆకాంక్షగా కోరుకుంటూ ఈ మేయర్ దాకా కూడా మనము అడుగులేయాలనేది మన ఆలోచన. దానికి పూర్తిగా అధ్యక్షుల వారు మనకు అండదండగా నిలబడతాని మనకు చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా ఎప్పటికీ అనేక పర్యాలు కూడా ఎవరు చనిపోయినా ఇతర కార్యక్రమాలకు కూడా అధ్యక్షుల వారు పిలిచిన వెంటనే వారు వస్తున్నారు. వారు మనకు మంచి స్పందన కల్పిస్తున్నారు. అట్లనే మంచి ఇన్ఛార్జిగా రూరల్ విషయం అన్న పంతంగి నివాసం వారిని చౌటుప్పల్ దగ్గర
వారు కూడా మంచి అనుభవం కలిగినటువంటి వ్యక్తులు, నక్సలైట్లతో అక్కడ పనిచేసినటువంటి అనుభవం, కొట్లాడినటువంటి అనుభవం, కమ్యూనిస్టులతో పోరాటం చేసినటువంటి అనుభవం వారి దగ్గర ఎక్కువ ఉంటుంది. వారు మనకు పాత బస్సుకి ఇన్ఛార్జిగా రావడం, ముఖ్యంగా 1 టౌన్ సెక్టర్లో ఇన్ఛార్జిగా తీసుకోవడం మాకు చాలా అభినందనీయం. అలా మీ అందరికీ కూడా స్వాగత సుమానాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నల్గొండ కార్పొరేటర్గా 12వ డివిజన్ నుంచి పోటీ చేసి అన్న ఇప్పుడు ప్రస్తుతానికి 1 టౌన్కు కన్వీనర్గా నియామకం ఇవ్వాలని వారందరికీ కూడా మీరు అందరి శుభాకాంక్షలు తెలియవలసిందిగా కోరుతా ఉన్నాం. అన్న పెరిక నరసింహ గారు మొన్న 12వ డివిజన్కు కార్పొరేటర్గా పోటీ చేశారు. త్రుటిలో కొంత విజయం మనం చేరుకోలేకపోయినా ప్రజల మనసును మనం గెలుచుకున్నాం. దాని తర్వాత యాదగిరన్న ఇక్కడ 1 టౌన్కు సంబంధించి పాత బస్సులో ఈ 5 వార్డులకు వారిని ఇన్ఛార్జిగా నియమించుకోవడం జరిగింది. ఇక మనకు అందరికీ కూడా పెద్ద దిక్కుగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మన సామూర్తి గారితో పాటు పెద్దలు గౌరవనీయులు సీతా ముత్యాలరావు గారు, ఆ కుటుంబం అంతా కూడా భారతీయ జనతా పార్టీ కుటుంబం. ఇక్కడ తెలియనటువంటి సభ్యులు ఎవరు మీకు ఎవరు లేకపోవచ్చు. ఇక్కడ యజ్ఞాచారణ మాజీ కౌన్సిలర్గా పోటీ చేశారు. వారు అనేక ఇబ్బందులు పడి అనేక సందర్భాలలో కూడా వారు ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకొని పార్టీ కోసం నిబద్ధత కలిగి ఈరోజు కూడా మనకు కట్టుబడి ఉన్నారు. అంటే మూల సిద్ధాంతం ఏంటంటే డబ్బుకు ధనానికి అమ్ముడుపోయే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. అవసరమైతే తన నుంచి శక్తి ఎంత ఉందో అంత శక్తిని ఉపయోగించి ఆ కుటుంబాలకు అండగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ ఆలోచన ఉంటుంది. ఇక ముఖ్యంగా దాసోటి అరుణ గారు కూడా మనకు మాజీ కౌన్సిలర్గా పోటీ చేశారు. యాదన్న వారు కౌన్సిలర్గా ఉన్నారు. అప్పటి వైభవాన్ని కూడా తీసుకురావాలన్నది మా జిల్లా అధ్యక్షుల వారి, మన జిల్లా అధ్యక్షుల వారి ఆకాంక్ష. కాబట్టి మీరందరూ కూడా గతంలో జరిగినటువంటి సందర్భాలను పక్కకు పెట్టి ఇక పైన జరుగుతున్నటువంటి ఆలోచన కార్యాచరణను ముందుకు తీసుకుపోయి అధ్యక్షుల వారి ఆలోచన విధానాన్ని మనం ఇంప్లిమెంటేషన్ తీసుకొని ఈ నల్లగొండ 1 టౌన్ సెక్టార్లో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల గెలుపుకు, భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలకు, సంస్థాగత నిర్మాణానికి మీ అందరూ సహాయ సహకారాలు అందిస్తారని, ముఖ్యంగా పాత బస్సులో ఉన్నటువంటి 5 డివిజన్లలో సహాయ సహకారాలు మనందరం కూడా అందించి అధ్యక్షుల వారి ఇచ్చేటువంటి విలువైన సమయాన్ని కూడా మనం కాపాడుకొని దాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు పోవాల్సిందిగా పేరు పేరున మీ అందరికీ చేతులెత్తి జోడించి నమస్కారం తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాటికి అవకాశం రాదు ఎవరికి కూడా. అది ఏంటంటే బీసీ రిజర్వ్ తీసేది అది తీసేది కాబట్టి నాకు అవకాశం మనం ప్రస్తుతం అయితే జనవరి పాత బస్సుగా అంటే ఒక సంవత్సరం మీకు మీరు ప్రతి వార్డుకు ఎవరిని చెందిన ఈ మనసులో పెట్టుకోవాలి. ఎవరు పని చేస్తుందో వాళ్ళకి ఇవ్వాలి. అంతేగాని ఇక రెండు వద్దంటాం కాదు నేను మాట్లాడలేదు. మీరు ఒక సంవత్సరం ముందుకెళ్ళే ఈ ప్రకారంగా ఎవరు పని చేస్తుంది ఎవరు అట్లనే మనం రైతుల దుకాణాల ఇప్పుడు మనం ఎక్కువ కేంద్రం మొత్తం జరుగుతుంది. దాన్ని మనం మన పోస్టర్ అంటించి పోస్టర్లో తయారు చేసి ప్రతి ఒక్క ఐటమ్ మనం ఇస్తున్నాం. కేంద్రం మొత్తం ఇస్తుందని ఒక నల్గొండ అన్ని రైతుల దుకాణాలుగా మనం వస్తారు. నా అభిప్రాయం మీరు దాన్ని ఎక్కడ చేసి మన నరేంద్ర వారి ఫోటోలు పెట్టి వాళ్ళ ఫోటోలు పెట్టి మనం ప్రతి దుకాణం మీద ఒక రేషన్ దుకాణం 5-6 దుకాణం ఇన్ఛార్జ్ చేయరు. దాని మీద అక్కేద్దాం వాళ్ళు తీసేస్తే మళ్ళీ అక్కేద్దాం. మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చి అతికేదు మన పేరు కాబట్టి మనం ఏమేమి ఇస్తున్నాం. మన కేంద్ర ప్రభుత్వం కంటే నా అభిప్రాయం. అందరికీ కూడా చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ కొంతమంది ఏంటంటే ఏమంటే ఇప్పుడు నాది ఇచ్చింది నన్ను విలువకుండా ఇంకో పని చేస్తారు. అట్లా కాదు కదా. అందరు కూడా కలిసి అందరు నా మీద కోపం ఉంటే నాతో మాట్లాడతారు. అది కాకుండా అందరం కలిసి కంపల్సరీ మనకి ఈసారి పోయినసారి వస్తుంది అనుకున్నా. పోయినసారి వచ్చేది ఉండే బై మిస్టేక్ జరిగిపోయింది. అందరికీ ధన్యవాదాలు. రావేల కాశమ్మ గారు
జిల్లా అందరూ 2 నిమిషాలు మాట్లాడు. మీరు పరిచయం చేసుకొని మాట్లాడతారు. మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు రావెల కాశమ్మ అన్న నాగవంశీ కంప్లైంట్